దేవుని పరిశుద్ధమైన నామానికి స్తోత్రములు. దేవుని యొక్క పాద సన్నిధిలో ఆయన మాటలు వినటానికి ఏకీభవించినటువంటి మీ అందరికి కూడా ప్రభునామమున ప్రేమపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. బాగున్నారండి మీరందరూ? ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు క్రమంగా వింటూ ఉన్నారా? దేవుని యొక్క సన్నిధిలో మనం ఏకీభవిస్తూ ఉన్నాము అంటే, దేవుని యొక్క మాటలు మనం వింటూ ఉన్నామంటే, దేవుడు మీకు మనకు ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహిస్తాడు. మనం ఎలా ఉండాలని కోరుకుంటాం ఈ లోకంలో? మీ బిడ్డలు ఏ స్థితిలో ఎదగాలని మీరు కోరుకుంటా ఉన్నారు? ఆలోచన చేశారా? ఏ ఒక్కరు కూడా మా బిడ్డలు బెగ్గర్స్ లాగా ఉండాలని కోరుకోరుగా, భిక్షము ఎత్తుకునేటువంటి వారుగా ఉండాలి అని కోరుకోరుగా, నాలాగా కూలీ పని చేసేటువంటి వాళ్ళుగా ఉండాలని ఆ తలంపు ఉండదుగా. ఎవరు అలాగా ఆశపడరుగా. ప్రతి ఒక్కరు కూడా మేము కష్టపడుతున్నాం, మా బిడ్డలు కష్టపడకూడదు. మేము కూలీకి వెళ్ళాం, మా బిడ్డలు ఇంజనీరింగ్ చదవాలి, మంచి కంపెనీలో జాబ్ కావాలి, ఉన్నతమైన స్థితిలోనికి వాళ్ళు ఎదగాలని ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటూ ఉంటారు. ఈ లోకరీతిగా ఉన్నటువంటి తల్లిదండ్రులే వారి బిడ్డల పట్ల అటువంటి ఆలోచన కలిగినటువంటి వాళ్ళంగా ఉంటే, మన పరలోకపు తండ్రి నీ కొరకు నా కొరకు తన ప్రాణమును పెట్టినటువంటి వాడు, సిలువలో మరణించినవాడు, గాయాలు పొందినవాడు, సమాధిని గెలిచి లేచినవాడు, నీకు ఆరోగ్యం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. మరి ఆయన ఎలాగ నీ పట్ల ఉన్నతమైన ప్రణాళికను కలిగి ఉన్నాడు కదా. మనం ఎలా ఉండాలి అంటే ఉన్నతమైన స్థితిలో ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఎందుకు అంటే లేఖనాల్లో మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము 25వ సంకీర్తన 8వ వచనాన్ని మనం చదివినట్లయితే, యెహోవా ఉత్తముడును యథార్థవంతుడునై ఉన్నాడు. దేవుడు ఎలాంటి వాడు? ఆయనకున్నటువంటి లక్షణం ఏంటంటే ఒకటి వ్రాయబడింది, యెహోవా ఉత్తముడు. ఉత్తముడు నీలాగా నాలాగా ఉన్నటువంటి వాడు కాదు, ఉన్నతమైనటువంటి వాడు, ఉత్తమమైనటువంటి వాడు, సర్వోన్నతమైనటువంటి వాడు. మనము ఈ లోకములో మట్టిలో తిరుగుతున్నాం, అంటే మురికిలో ఉంటా ఉన్నాం. మనకున్నటువంటి పరిశుద్ధతనంతా కోల్పోతూ ఉన్నాం. పాపం ద్వారా, దేవుని యొక్క వాక్యమును వ్యతిరేకించడం ద్వారా. నువ్వు సరి చేసుకొని చెప్తున్నా కూడా దేవుడు లెక్క చేయకుండా మన ఇష్టంగా వెళ్తూ ఉన్నాం. నేను ఎన్నుకున్నదే మంచి మార్గం అండి, నేను వెళ్ళేదే టాప్ వే, మంచి ఉన్నతమైనటువంటి దారది అని సెల్ఫ్గా నువ్వు అనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుని వాక్యం చెప్తుంది యెహోవా ఉత్తముడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన ఉత్తమమైనటువంటి వాడు. లేఖనంలో మనం చూసినట్లయితే 52వ కీర్తనలో 9వ వచనంలో అంటున్నటువంటి మాట, నీవు దాన్ని నెరవేర్చితివి గనుక నేను నిత్యము నిన్ను స్తుతించెదను. నీ నామము నీ భక్తుల దృష్టికి ఉత్తమమైనది. చూసారా? దేవుని యొక్క నామము, ఆయనను వెంబడిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది భక్తులు, భక్తితో ఆయనను సేవించేవాళ్ళు, యేసయ్యను భక్తితో వెంబడిస్తున్నటువంటి వారు. నాకు కష్టం వచ్చినా నేను యేసయ్యనే వెంబడిస్తానని వెంబడిస్తున్నటువంటి నీవు నేను, వాళ్ళందరూ కూడా ఎలా భావిస్తున్నారు తెలుసా? నీ నామము, నీ పేరు యేసు అనేటువంటి పేరు, యేసుక్రీస్తు అనేటువంటి పేరు, యెహోవా అనేటువంటి పేరు వాళ్ళ దృష్టిలో ఎలా ఉన్నదో తెలుసా? అది ఉత్తమమైనది. నీ భక్తుల దృష్టికి నీ నామము ఉత్తమమైనది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, అటువంటి దేవుడు నీ దేవుడు. నువ్వు సేవిస్తున్నటువంటి దేవుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి. యేసుక్రీస్తు అనాథలాగా ఈ లోకంలో ఆయనను సిలువేస్తే రక్షించినటువంటి వాళ్ళు లేరు.
ఆయన శక్తిహీనుడని నువ్వు అనుకోవద్దు. ఆయన చేసినటువంటి ప్రతి కార్యము నీ కొరకే చేశాడు. ఆయన శిలువ శ్రమలు ఎందుకు అనుభవించాడో తెలుసా? శిలువ శ్రమలు అనుభవిస్తేనే ఆ శిక్ష ఆయన అనుభవించినటువంటి వాడుగా ఉంటాడు. ఆయన మహిమ దేహంతో ఈ లోకంలో జీవించలా. మహిమ దేహంతో ఈ లోకంలో జీవిస్తే ఆయన చేతుల్లో మేకులు కొడితే అది యువతలకు వచ్చేది కాదు, ఎందుకంటే అది ఆత్మగా ఉన్నాడు కాబట్టి. కానీ ఆయన చేతుల్లో మేకులు కొట్టబడాలి, ఆయన వీపు దున్నబడాలి, గాయాలు పొందాలి, ముండ్లు కిరీటమును ఆయన పెట్టుకుంటే ముండ్లు తలలో గుచ్చుకుంటే రక్తము కారాలి, ఆయన ఆ కొండల మీద రాళ్ల మీద సిలువను మోసుకుంటా వెళితే పాదాల్లో నుంచి రక్తము కారాలి, కొరడా దెబ్బలు తినాలి, అవమానపరచబడాలి. ఇవన్నీ ఎందుకు అంటే నీకున్నటువంటి అవమానమును కొట్టివేయటం కొరకే, నీకున్నటువంటి ఆ శిక్షను రద్దు చేయటం కొరకే ఆయన ఆ రీతిగా ఉన్నాడు కదా, ఆ రీతిగా గాయాలు పొందాడు. గుర్తిస్తున్నారా ఈ మాటలు? ఆయన చేతగాక కాదు, ఆయన తండ్రికి మొరపెడితే ఏ గాయం కలగకుండా ఆయన తీసుకువెళ్ళు, కానీ దేవుని కార్యం నెరవేర్చబడదు కదా. అలాగైతే నీకు నాకు విడుదల ఉండదు. రక్తము చిందించకుండా పాపక్షమాపణ కలుగుదని హెబ్రీ సంఘంకి పౌలు లేఖ వ్రాస్తా చెప్తా ఉన్నాడు. రక్తము చిందించబడాలి, ఆ రక్తంలో నువ్వు కడగబడాలి, నీ గాయాలు కడగబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, నీ పరిస్థితి ఎలా ఉంది ఆలోచన చేశారా? యేసయ్యను తక్కువగా చూడొద్దు, యేసయ్యను తక్కువగా నువ్వు అంచనా వేయొద్దు. నువ్వు అనుకుంటున్నావు నా దగ్గర లక్షల రూపాయలు ఉన్నాయి, మంచి ఉద్యోగం ఉంది, నాకు మంచి వ్యాపారం ఉంది, నా పిల్లలు ఎలా ఉన్నారో తెలుసా, సెటిల్ అయిపోయారండి. ఎక్కడ? ఫారెన్లో, దుబాయ్లో జాబ్ చేస్తున్నాడు మా అబ్బాయి, మా పాప అమెరికాలో చదివింది, అక్కడే జాబ్ చేస్తుంది, ఇండియా కూడా రాదు, అక్కడే వివాహం, వాళ్ళ ఫ్యామిలీ అక్కడే సెటిల్ అయిపోయిందండి. 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు, మంచిదే. కానీ నీ బిడ్డ ఆత్మీయ జీవితం ఎలా ఉందో చూసారా? వాళ్ళ వే ఆఫ్ డ్రెస్సింగ్ చూస్తున్నారా? వాళ్ళు దేవుని యందు భయభక్తులు కలిగి వెంబడిస్తున్నారా యేసయ్యను? ఎలా జీవిస్తున్నారు? ఫ్రెండ్ సర్కిల్ ఎలా ఉంది వాళ్ళది? వాళ్ళు ఎలా తిరుగుతూ ఉన్నారు? ఆలోచన చేయండి. లేదు, ఎవరు ఆలోచన చేయట్లా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన ఉత్తముడు, ఉన్నతమైన వాడు, దేవునికి మహిమ కలుగునుగాక. 85వ కీర్తన 12వ వచనంలో అంటున్నాడు, యెహోవా ఉత్తమమైన దానిని అనుగ్రహించును. నువ్వు ఆస్ట్రేలియా వెళ్తే, నువ్వు ఇంగ్లాండ్ వెళితేనే సంపాదించడం కాదు, అక్కడ ఆ కల్చర్కి నువ్వు అలవాటు పడితే నువ్వు ప్రభువులో నువ్వు జీవించలేవు కదా. అది క్రిస్టియన్ కంట్రీనే. ఎంతసేపు ఆరాధన జరుగుతుంది? 1 గంట జరుగుతుందా? ఎలా వెళ్తున్నారు దేవుని యొక్క సన్నిధికి? భయభక్తులతో వెళ్తున్నారా? భయంతో దేవుని సేవిస్తున్నారా? చాలామంది అలా వెళ్ళట్లా. చాలామంది రక్షణను కోల్పోతూ ఉన్నారు. వాళ్ళకి అసలు రక్షణ అంటే ఏంటో తెలియదు. బ్యాప్టిజం తీసుకుంటారు, కన్ఫర్మేషన్ చేసుకుంటారు, అంతవరకే. దేవుని సన్నిధిలో వాళ్ళ సమయాన్ని ఖర్చు పెట్టాలని, ప్రార్థన చేయాలని, ఆరాధన చేయాలనేటువంటి ఆలోచన ఎంతమంది జీవితాల్లో ఉన్నాయి? ప్రియ దేవుని బిడ్డలారా, నీ మార్గము నిన్ను ఎక్కడికి నడిపిస్తుందో, కానీ యెహోవా దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన ఉత్తమమైనటువంటి వాటిని నీకు అనుగ్రహించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అయితే మనం లేఖనంలో మరొక మాట చూసినట్లయితే, పౌలు భక్తుడు రోమాలో ఉన్నటువంటి సంఘానికి లేఖ వ్రాస్తూ ఒక మాట తెలియజేస్తూ ఉన్నాడు. రోమీలకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 15వ వచనంలో ఏమని చెప్తున్నాడంటే, ఉత్తమమైన వాటిని
గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి. ఉత్తమమైనటువంటి వాటిని గూర్చిన సువార్త. నువ్వు చేసేటువంటి ఉద్యోగం చాలా ఉన్నతమైనది, మంచిదే. దేవుడు ఉన్నతమైన ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని నీకు అనుగ్రహించాడు, మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, మంచి బిడ్డల్ని ఇచ్చాడు, చాలా బ్లెస్ అయ్యావు నువ్వు. కానీ వీటన్నిటికంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, చూసారా? దేవుని యొక్క మాట నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ మాట చాలా ఉత్తమమైనది, చాలా ఉన్నతమైనది. అంటే అది సువార్త. సువార్త అంటే మంచి మాట, మంచి వార్త. నేటి దినాన సువార్త ప్రకటన జరుగుతూ ఉంటే దాడులు చేస్తూ ఉన్నారు కదా. ఎందుకంటే వాళ్ళకి తెలియట్లా. అపవాది వారి మార్గాలను మూసివేస్తూ ఉన్నాడు. వారి కన్నులకు మనోనేత్రాలు క్లోజ్ అయిపోయాయి, మూయబడ్డాయి. సత్యాన్ని గుర్తించట్లా. సత్యమును గుర్తించినటువంటి వాళ్ళు ఎవరైతే బైబిల్ని త్రోసివేశారో వాళ్ళు ఆ బైబిల్ని హత్తుకొని నేటికి జీవిస్తూ ఉన్నారు. ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట అన్నారు కదా, నేను బైబిల్లో ఉన్నటువంటి తప్పులు చదవాలి, తప్పులను చూడాలి అని, బైబిల్లో తప్పులు వ్రాయబడ్డాయి అని నేను వాటిని నలుగురికి తెలియచేయాలని నేను బైబిల్ చదివాను. కానీ నేను బైబిల్ చదివినాక బైబిల్ నాలో ఉన్నటువంటి తప్పుల్ని బయటపెట్టింది. దేవునికి మహిమ కలుగునగాక. ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్. ఆర్ఆర్కే మూర్తి గారు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి, తెలుసు కదా మనకు. యూట్యూబ్లో ఆర్ఆర్కే మూర్తి గారిని గురించినటువంటి సందేశాలు, ఆయన హిస్టరీ అంతా వ్రాయబడ్డది కదా, చదవండి మీరు ఒకసారి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాట నీ జీవితాన్ని మార్చేస్తుంది. అది దానిని ప్రకటించేటువంటి వారి పాదాలు చాలా సుందరమైనటువంటి, గాయాలు పొందిన, రక్తము వచ్చిన, అది అందంగా దేవుడు వాటిని చూసేటువంటి వాడుగా ఉంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ఎదగటం మాత్రమే కాదు, మన బిడ్డలు కూడా ఎదిగేటువంటి రీతిలో మనమందరం వారిని పెంచాలి. అటువంటి జీవితాలు వారికి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక సందర్భాన్ని మనం చూస్తే లూకా సువార్త 10వ అధ్యాయము 42వ వచనంలో మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను. ఇక్కడ మార్తా మరియా అనేటువంటి ఇద్దరు సహోదరులు ఉన్నారు. మనకు తెలిసినటువంటి మాటే కదా ఈ సందర్భం. మార్తా ఎలా ఉన్నది, మరియా ఎలా ఉన్నది? ఈ లోకములో ప్రభువుని ఎరిగినటువంటి వారి కొంతమంది జీవితాలు మార్తలాగా ఉన్నాయి, మరికొంతమంది జీవితాలు మరియలాగా ఉన్నాయి. మనకు తెలిసినటువంటి సందర్భమే. దేవుని యొక్క మందిరాల్లో మనం వింటూ ఉన్నాం. సండే స్కూల్లో ఈ యొక్క కథను, ఈ మాటలను మనం చిన్న వయసు నుంచే వింటూ ఉన్నాం, చెప్తా ఉన్నారు. కానీ ప్రభువారు ఇక్కడ అంశాన్ని గురించి వ్రాయిస్తూ ఉన్నాడు. మరియా ఎలా ఉన్నది, మార్త ఎలా ఉన్నది అంటే, మరియా ఉత్తమమైనటువంటిది ఏర్పాటు చేసుకున్నది. మరియా ఒక్కతే ఉత్తమమైనది ఏర్పాటు చేసుకున్నదా అంటే అవుననే లేఖనం చెప్తా ఉంది. ఇద్దరు అక్క చెల్లెండ్రి. 39వ వచనంలో మనం చూసినట్లయితే లూకా సువార్త 10వ అధ్యాయము 39వ వచనంలో, ఆమెకు మరియాను సహోదరి ఉండెను, ఈమె యేసు పాదాల యొద్ద కూర్చుండి ఆయన బోధ వినుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువారు మార్తా మరియా వారి సహోదరి అయినటువంటి లాజరు ఈ కుటుంబాన్ని ఆ ఊరికి వచ్చినటువంటి సమయంలో అక్కడ ఎప్పుడు ఆ గ్రామానికి వచ్చినా ఆ కుటుంబాన్ని దర్శిస్తూ ఉండేవాడు. ఆ కుటుంబము ప్రభువారితోటి కొంత సమయాన్ని గడపడము వాళ్ళకి అలవాటైపోయింది. ప్రభుకి ఆతిథ్యం ఇస్తూ ఉన్నారు. మనం కూడా సేవకులు వచ్చినప్పుడు మన గృహానికి వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం, మంచి ఆహారం వండి పెడతా ఉన్నాం. మన దగ్గర ఉన్నటువంటి దానిలోనే
వారికి ఉన్నతమైనటువంటివి పెడతా ఉంటాం, మంచి ఆహారము, వాళ్ళకి కావలసినటువంటివన్నీ మనకు ఉన్నా లేకపోయినా వారికి పెడతాం. ఎందుకంటే దేవుని సేవకులు కదా. వాటిని మనం చూస్తే దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు అనేటువంటి ఒక ఆశీర్వాదము, ఒక తలంపు మనం కలిగి ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మార్త ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఆయనకు ఏదో ఒకటి చేసి పెట్టాలనేటువంటి ఆరాటంతో ఆమె తొందరపడతా ఉంది. కానీ మరియా అలా కాదు. ప్రభువారు ఇంట్లోకి వచ్చిన దగ్గర అక్కడి నుండి ఆయన పాదాల దగ్గర కూర్చొని ఆయన బోధ వింటా ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మార్త వచ్చంటా ఉన్నది. ఈ సందర్భం చదవకుండా నేను మీకు తెలియజేస్తాను. ప్రభువా, నేను ఇంత కష్టపడతా ఉన్నాను కదా మీ కొరకు, మంచి వంటకం తయారు చేయాలని నేను ఆశపడతా ఉంటే, నేను ఒక్కదాన్ని వంటగదిలో నేను ఎంతో కష్టపడతా ఉన్నా, శ్రమ పడతా ఉన్నా, చెమటలు కాగులుస్తూ ఉన్నా, కానీ నా సహోదరి మరియా నీ దగ్గర కూర్చొని నువ్వు చెప్పే మాటలు వింటా ఉంది. నాకు హెల్ప్ చేయదా? నువ్వు కనీసం ఒక మాట అన్నా చెప్తే ఆమె వింటది కదా, ఆమెను పంపించిన ఆయన అన్నట్లుగా మార్త మాట్లాడుతూ ఉన్నది. నేటి దినాన నీవు నేను కూడా ఇలాంటి స్థితిలోనే ఉంటా ఉన్నాం. నీవు నేను కూడా ఈ పరిస్థితుల్లోనే జీవిస్తున్నామేమో. దేవుని యొక్క మందిరానికి వెళ్ళాలి. ఆదివారం అంటే మనం ఏం చేస్తాం? స్పెషల్ తయారు చేసుకోవడానికి టైం వేస్ట్ చేస్తూ ఉంటాం ఇంట్లో. దేవుని యొక్క మందిరానికి టైంకి వెళ్ళాలి. అక్కడ సేవకులు చెప్పేటువంటి మాటలు వినాలి. గడిచినటువంటి వారమంతా ప్రభువు నాకు తోడుగా ఉన్నారు కాబట్టి నేను దేవుని స్తుతించాలి. నా జీవితంలో దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించాడు, ఆరోగ్యం ఇచ్చాడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తునిస్తున్నాడు, నేను సాక్షిగా ఉండాలనేటువంటి ఆలోచనే లేదు. ఇంట్లో పనులతోటే సతమతం అయిపోయి ఎప్పుడో చివరికి వెళ్తా ఉన్నాం మందిరానికి. ఈ అనుభవం మీలో ఉన్నదేమో, జాగ్రత్త. మీరు ఒకవేళ ఇలాంటి అనుభవంలో ఉన్నారేమో, సరి చేసుకోండి. క్రిస్మస్ పండుగ వచ్చిందంటే, ఈస్టర్ పండుగ వచ్చిందంటే ప్రత్యేకమైనటువంటి వంటకాలు చేస్తా. దేవుని మందిరానికి వెళ్ళటమే సమయాన్ని అసలు మనం గుర్తించట్లా. ఇంకే దేవుని మాటలు నువ్వేమింటావు? యేసయ్యకు నువ్వు నీ యొక్క సమయాన్ని నీ హృదయాన్ని ఇవ్వకపోతే ఆయన నిన్ను ఎలాగ దీవిస్తాడు? ఆయన ఏం మాట్లాడతాడు? ప్రభువారు ఇక్కడ మార్త మాటలు మాట్లాడితే మార్తతో అంటున్నాడు, మార్తా మార్తా, నువ్వు అనేకమైనటువంటి పనులను బట్టి విచారపడతా ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అనేకమైనటువంటి పనులను బట్టి నువ్వు చాలా విచారం పడి తొందరపడతా ఉన్నావు. నీ మాటలు తొందరపడిపోతూ ఉన్నాయి. వద్దు, ఇవన్నీ కాదు. అవసరమైంది ఏంటంటే దేవుని యొక్క మాట. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైంది ఎన్నుకుంది. ఏంటో తెలుసా? నా పాదాల దగ్గర కూర్చుంది. నేను మాట్లాడేటువంటి మాటలు ఆమె విని తన జీవితాన్ని కట్టుకుంటా ఉన్నది. నువ్వు ఎప్పుడు కట్టుకుంటావు? సమయం ఉండగానే, నీకంటూ దేవుడిచ్చినటువంటి సమయము నిలిచి ఉండగానే. అంటే నీ సమయము కొంత తర్వాత దాటిపోయిద్దేమో. ఆ సమయము దేవుడు తీసివేస్తే నువ్వెక్కడ కట్టుకుంటావు? దేవుని యొక్క మాటలు నీకు కరువైపోయేటువంటి ఒక దినము రాబోతా ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు దేవుని యొక్క సన్నిధికి ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు రాకపోతే రేపు మంచం మీద పడితే నువ్వు ఎక్కడికి వస్తావు? నువ్వు నడవలేని పరిస్థితి. మంచం మీద మూలగటమే సరిపోయింది, కానీ ప్రభువాని ప్రార్థన చేయలేనటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి నీకు రాకముందే నువ్వు ఉత్తమమైనటువంటిది ఏర్పాటు చేసుకోవాలి, ఎన్నుకోవాలి. నువ్వు ఆశపడితే నీ ప్రాణాన్ని ఆయన మేలుతో తృప్తిపరిచేవాడుగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరియా ఉత్తమమైనది ఎన్నిక చేసుకుంది. ఉత్తమమైనటువంటి దానిని ఎన్నిక చేసుకుంది. ఆయన దగ్గర కూర్చుంటే ఆయన మాటలు ఉత్తమమైనవి, ఉన్నతమైనవి, అటువంటివి ప్రభు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరొక మాట మనం చూస్తే రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో రాసినటువంటి మాట, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న
దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు. మనం ఏం చేస్తున్నాము, ఏం చేయట్లే. ఇక్కడ ఈరోజు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, జాగ్రత్తగా వినండి. మీరు ఎలా ఉన్నారు, నేను ఎలా ఉన్నాను. ఇక్కడ చెప్తున్నటువంటి మాట మనం ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక, ఈ యుగ మర్యాదను, యుగ సంబంధమైనటువంటి మర్యాదను, ఈ ప్రపంచంలో కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి, కొన్ని అలవాట్లు ఉన్నాయి, కొన్ని ఆచారాలు ఉన్నాయి, వాటికే ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. రక్షణ పొందిన వాళ్ళు కూడా, దేవుని యొక్క బిడ్డలని పేరు పొందిన వాళ్ళు కూడా, బాప్తిజం పొందినటువంటి వాళ్ళు, అభిషేకించబడిన వాళ్ళు, దేవుని యొక్క వరములను గురించి తెలిసిన వాళ్ళు, వాటిని పొందుకున్న వాళ్ళు కూడా ఏం చేస్తారో తెలుసా, వాళ్ళ పిల్లవాడికి, వాళ్ళ పాపకి పెళ్ళి పెట్టుకోవాలంటే ముహూర్తం చూస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఇంట్లో వాళ్ళకి ఏదైనా రోగం వస్తే, అనారోగ్యం వస్తే, తగ్గకపోతే వేరే ఒకరిని పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు వచ్చి చెప్తారు, ఈ బాత్రూమ్ ఇక్కడ ఉండకూడదండి, ఇది పడగొట్టేయాలి, దానిని ఇక్కడ కట్టండి. ఏమవుతుంది కడితే? దేవుని బిడ్డలారా, ఇలాంటి పనులన్నీ కూడా చేస్తూ ఉన్నారు. వద్దు, ఇవన్నీ వాక్యానికి విరోధము, వాక్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నాయి. ఉత్తమమైనటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. లోక మర్యాదను అనుసరించొద్దు, దేవుని యొక్క మార్గములో నిలిచి ఉండాలి, దేవునితోటి నడిచేటువంటి అనుభవంలో ఉండాలి. ఉంటున్నారా దేవుని బిడ్డలారా? మనము దేవునితోటి నడిచేటువంటి ఆ అనుభవంలో ఉంటేనే దేవుడు మనలను దీవించేవాడుగా ఉన్నాడు. ఉత్తమమైనటువంటిది మరియా ఎలాగ ఎన్నిక చేసుకున్నదో నీవు కూడా, నేను కూడా అలాగే ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరొక మాట చివరిగా మనం చూసినట్లయితే మీకా గ్రంథము 6వ అధ్యాయము 8వ వచనం చదువుతున్నాను చూడండి. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియచేయబడి ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఏది ఉత్తమమైనదో అది దేవుడు నీకు తెలియజేస్తా ఉన్నాడు. ఏంటయ్యా అది అంటే అంటున్నటువంటి మాట, న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతా ఉన్నాడు. 3 మాటలు ఇక్కడ వ్రాస్తా ఉన్నాడు కదా ప్రవక్త అయినటువంటి మీకా. న్యాయంగా నడుచుకోవాలంట, అది ఉత్తమమైనది. అంటే అన్యాయంగా నడుచుకుంటే అది ఉత్తమమైనటువంటిది కాదు. నువ్వు అన్యాయంగా సంపాదిస్తే ఎక్కువ డబ్బులు సంపాదించవచ్చేమో, కానీ అది ఉత్తమమైనటువంటిది, మంచి పద్ధతి కాదు. లంచాలు తీసుకుంటే నీకు జీతం కంటే అధికంగా సంపాదన ఉండొచ్చు, కానీ నువ్వు ఒక సంతకం పెడితే కొన్ని లక్షల రూపాయలు నీకు రావచ్చు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఉత్తమమైనటువంటిదంటే అన్యాయంగా నడుచుకోవటం కాదు, న్యాయంగా నడుచుకోవాలి. రెండవది కనికరమును ప్రేమించటము. కనికరమును కలిగి నువ్వు దానిని అనుసరించాలి. మూడవదిగా దీన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించాలి. నీ ప్రవర్తన, నీ నడక, నీ నడవడిక దీన మనస్సును కలిగి ఉండాలి. ప్రభువారు దీన మనస్సును కలిగి తను తాను ఆయన అప్పగించుకున్నారు గాయాలు పొందుకోవటానికి. తనకు తెలుసు, నేను అప్పగించుకుంటే నన్ను గాయపరుస్తారు, కొరడాలతో కొడతారు, బెత్తాలతో కొడతారు, నా గడ్డం పెరికి వేస్తారు, వీపు మీద కొరడాలతోటి కొడతారు, ముఖం మీద గుద్దుతారు, రకరకాల శ్రమలని తెలుసు, అవమానిస్తారని తెలుసు. అయినా తనను తాను అప్పగించుకున్నారు. ఎందుకు? నీకు నాకు ఉన్నతమైన స్థితిని కలుగు చేయటానికి. ఉత్తమంగా ఉన్నటువంటి, ఉన్నతుడుగా ఉన్నటువంటి ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు నీకు ఇవ్వటానికి ఆయన వీటన్నిటిని కూడా అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నామా? మనం కోరుకుంటున్నాం, నేను ఉన్నత స్థితిలో ఉండాలి, నా బిడ్డలు ఉన్నతంగా దీవించబడాలి, ఉన్నతమైన స్థలముల్లో ఉండాలి.
మంచిదే. కానీ నీ బిడ్డల మార్గమును ప్రభువుకి అప్పగించుకోండి. యేసయ్యను గురించి చిన్న వయసు నుండే వారికి నేర్పించండి. బాల్య దినములుగా ఉన్నటువంటి సమయం నుండి దేవుని యొక్క వాక్యంలో వారిని పెంచండి. యవనస్తులుగా ఉన్నటువంటి వారు తొట్టిల్లిపోకుండా వారిని దేవునికి అప్పగించండి. దేవుని యొక్క సన్నిధికి నడిపించండి. ఖచ్చితంగా దేవుడు నిన్ను, నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని బహుగా ఆశీర్వదిస్తాడు. ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించేటువంటి ఉత్తమమైన వాడు ఉన్నతుడు. కనుక మనము ఉత్తమమైనటువంటివి కోరుకోవటం మాత్రమే కాదు, వాటిని పొందుకోవటానికి దేవునికి సమర్పించుకుందాం. అటువంటి కృప ప్రభువు మీకు అందరికీ దయచేయునుగాక. ఆమె చిరమడ ప్రార్థన చేసుకుందామండి. స్తోత్రం మా ప్రభువా, పరిశుద్ధుడా మీకు వందనాలు. అవునయ్యా, మీరు ఉన్నతమైనటువంటి వారు, ఉత్తమమైనటువంటి వారు గనక మీ సన్నిధిలో ఏకీభవించిన మమ్మల్ని అందరినీ, ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరిని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన బిడ్డను, కుటుంబాన్ని మీకే అప్పగించుకుంటూ ఉన్నాం. మీరు దీవించండి. ఈ లోకరీతిగా మేము, మా కుటుంబాలు, మా బిడ్డలు ఉన్నతమైన స్థితిలో ఉండాలని మేము కోరుకుంటున్నాము. కానీ లోకరీతిగా ఆశీర్వదించబడాలని ఆశపడుతున్నాము. కానీ మీరిచ్చేటువంటి దీవెన, మీ సన్నిధిలో మీరు అనుగ్రహించేటువంటి వాటిని మేము పొందుకుంటే అవి చాలా ఉన్నతమైనవి నాయన. ఈ లోకంలో ఉన్న వాటన్నిటికంటే ఉన్నతమైనటువంటి వాటిని మీరు మాకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మేమే మీ సన్నిధిలో నిలబడలేకపోతా ఉన్నాం. మమ్మల్ని అందరినీ క్షమించండి. ఆయన బిడ్డలందరినీ మీకు అప్పగించుకుంటున్నాం. మంచి ఆరోగ్యాలు దయచేయండి, మంచి ఆరోగ్యాన్ని దయచేయండి నాయన. ఈ లోకంలో చదువుతున్నటువంటి ప్రతి యవన బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించండి. మంచి ప్లాన్ వారికి మీరు దయచేయండి. మంచి ఫ్యూచర్, మంచి భవిష్యత్తును వారికి దయచేయండి నాయన. వారి మార్గములన్నీ సరళం చేయండి నాయన. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు కట్టండి నాయన. మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. వివాహ కార్యక్రమాల్లో ప్రభా, గర్భఫలం లేని వారికి గర్భఫలమును నాయన, ఏది కొదువుగా ఉన్నదో వాటన్నిటినీ సమృద్ధిగా అనుగ్రహించి ఆశీర్వదించి నిత్యత్వంలో నిలిచి ఉండేటువంటి మార్గంలోనే మరి అయ్యేలాగా ఉన్నతమైనది, ఉత్తమమైనది ఏర్పాటు చేసుకుని మీ పాదముల చెంత మీ బోధ విన్నదో అటువంటి రీతిగా ప్రతి ఒక్కరు మీ మాటలు విని కట్టుకోవడానికి, జీవితాలు కట్టుకోవడానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరు మీ రక్షణలో ముందుకు కొనసాగటానికి, ఎదగడానికి సహాయం చేయమని మమ్మల్ని అందరినీ మీకే సమర్పించుకుంటే యేసయ్యనామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రేక దేవుని దీవెన కాపుదల తోడుగా ఉండి ప్రతి ఒక్కరిని నడిపించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.